సో ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చింటే అలానే మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. రీసెంట్ గా డ్రాగన్ బాల్ ఎక్స్ ఐటమ్ వీడియోస్ కూడా చేశాను, దానిపైన ఒక లుక్ వేయండి. సో ఓకే, ఎనీవేస్ ఇంకా మొదలెడదాం. లాస్ట్ చాప్టర్ లో బ్లాస్ట్ అండ్ వాయిడ్ ఫ్యూజన్ ఫెయిల్ అయిపోయాక వాయిడ్ మెమరీస్ ని అయితే బ్లాస్ట్ చూడగలుగుతాడు. గాడ్ పవర్స్ ని తీసుకుంటున్నప్పుడు బ్లాస్ట్ వైఫ్ ని వాయిడ్ చూసినట్లుగా. సో దానికి కాస్త క్లారిటీ ఈ చాప్టర్ లో వస్తుంది. సో ఇప్పుడు కాస్త ఫ్లాష్ బ్యాక్ టైం కంటైనర్స్ మీద నిల్చొని బ్లాస్ట్ వాయిడ్ ఒక మాన్స్టర్ తో ఫైట్ చేస్తుండడాన్ని గమనిస్తాడు. ఆ మాన్స్టర్ ఇలాంటుంది: మాస్టర్ వాయిడ్, మీ గైడెన్స్ కి చాలా చాలా థ్యాంక్స్. మీరు గాడ్ ప్లాన్ ని సాధించేందుకు చాలానే కాంట్రిబ్యూట్ చేశారు అని చెప్తూ అలానే ఫైట్ చేస్తుండగా సడన్ గా బ్లాస్ట్ డైమెన్షన్ కెనాన్ ఆర్ప్ టెక్నిక్ తో అయితే ఆ మాన్స్టర్ చేతిని నరికేస్తాడు. అండ్ వెంటనే వాయిడ్ ఆ మాన్స్టర్ తలని నరికేస్తాడు. ఇంకా అప్పుడే బ్లాస్ట్ ఆ మాన్స్టర్ దగ్గరికి వచ్చి మాన్స్టర్ దగ్గర ఉండే క్యూబ్ ని లాక్కొని, నేను ఈ క్యూబ్ ని అండ్ ఈ మాన్స్టర్ ని ట్రాక్ చేశాను, అయినా ఇంతకీ నువ్వెవరు, చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు అని అడుగుతాడు. దానికి వాయిడ్, అయినా నువ్వు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నావే, ఇంతకీ నువ్వెవరు అని అడిగి, బ్లాస్ట్ ఇందాకే చేసిన అటాక్ ని గుర్తు తెచ్చుకొని, ఇతను స్ట్రాంగే, అలాంటి జుట్సుని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటాడు. అప్పుడు బ్లాస్ట్, నేను బ్లాస్ట్ అని, ఒక హీరోని సింగిల్ గానే మొత్తం ఆపరేట్ చేస్తుంటా అని చెప్తాడు. దానికి వైడ్, ఓహో అలాగా, అయితే నిన్ను అనుమానించాల్సి అని అనేసరికి బ్లాస్ట్ అయితే ఎన్నిసార్లు చెప్పాలి నేను హీరో అని అంటాడు. యాక్చువల్లీ ఏంటంటే అఫీషియల్ ప్రో హీరో సిస్టమ్ ఇంకో 15 ఏళ్ల తర్వాతనే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇందాక వాయిడ్ చంపిండే అతను యాక్చువల్లీ వాయిడ్ డిసైపుల్ అనమాట. అండ్ విలేజ్ కి హెడ్ యాక్చువల్లీ వాయిడే. సో వాళ్ళ డిసైపుల్ చనిపోయినా గానీ వాయిడ్ అయితే పెద్దగా ఏమీ ఫీల్ గాడు. ఇంకా వాయిడ్ బ్లాస్ట్ అని చూస్తూ, అయినా ఇతనెవరో కొంపదీసి మా ప్లాన్ కి ముప్పులాగా మారతాడా, ఇతని గురించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకొని కమల్ హాసన్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తూ, ఇతను నా డిసైపుల్ సడన్ గా మాన్స్టర్ గా మారిపోయాడు. బ్లాస్ట్, అసలు ఆ గాడ్ ఎవరో, ఇంతకీ అతని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పు, అతని వల్ల ఇప్పుడు నా డిసైపుల్ ని నా చేతుల్లోనే చంపేయాల్సి వచ్చింది, నేను గ్యారంటీగా రివెంజ్ తీర్చుకొని తీరుతా అని ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు బ్లాస్ట్ ఆ కన్నీళ్ళని చూసి కరిగిపోయి అతన్ని కూడా గాడ్ గురించి చెప్పి ఆ క్యూబ్స్ కోసమని వెతకడానికి వాయిడ్ కూడా చేర్చుకుంటాడు. ఇంకా అలానే వాళ్ళ క్యూబ్స్ కోసం వెతుకుతుండగా ఒక రాత్రి వాయిడ్ ఒక బండరాయి మీద కూర్చొని ఉంటాడు. అండ్ బ్లాస్ట్ ఏమో పడుకొని ఉండిపోయి ఉంటాడు. సో వాయిడ్ దగ్గరికి సెలెనియన్ లూనా అనే ఒక లేడీ వస్తుంది. అండ్ తను వాయిడ్ వాళ్ళ చెల్లి. సో వాయిడే తనని ఇక్కడికి పిలిచాడు. అండ్ వాయిడ్ ఏం చెప్తాడంటే, నువ్వు బ్లాస్ట్ కి చాలా క్లోజ్ గా, అతనికి అగోని ఫౌండేషన్ కి చెందిన సిచ్ నుంచి చాలా సపోర్ట్ అందుతుంది. సో వాళ్ళు ఏ టెక్నాలజీని వాడుతున్నారో, వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ వీళ్ళతో పాటు ఒక జీనియస్ సైంటిస్ట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో అలాంటి టెక్నాలజీని మనం కూడా వాడగలమా తెలుసు అని చెప్పేసరికి తను కూడా ఒప్పుకుంటుంది. అండ్ అలానే కొద్ది రోజులు గడుస్తుంది. అండ్ బ్లాస్ట్ కి లూనాకి పెళ్లి అవుతుంది, వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. సో దీన్ని గమనించిన వాయిడ్, ఏంటి బ్లాస్ట్ కి ఈ పాటికే మా మిషన్ గురించి అర్థమైపోయిందా, నేను అతని కళ్ళ నుంచి దేన్ని సెన్స్ చేయలేకపోతున్నాను అనుకుంటాడు. అండ్ అలానే కొద్ది రోజులకి ఒక ఫైటింగ్ లో గాడ్ డిసైపుల్ లూనాని చంపేస్తారు. అంటే తన ఫ్యూనరల్ టైమ్ లో వాయిడ్ అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ వాళ్ళు బాధపడుతున్నాడని గమనిస్తారు. అండ్ యాక్చువల్లీ లూనా అండర్ కవర్ లో ఉంది కదా, సో తన పేరు మాయా. అయినా లూనా అలా ఎలా చనిపోయింది, ఈ బ్లాస్ట్ కి హెల్ప్ చేస్తున్న సీక్రెట్ సైంటిస్ట్ గురించి తను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం బ్లాస్ట్ కి తెలిసిపోయి తన చంపించేశాడా, చచ్చా అలా జరుగుండదులే, నేనే అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నాను. అయినా మా సిస్టర్ చావుని చూసి నేనేమి ఎమోషనల్ కాను, ఎందుకంటే తను చాలా వీక్, తను ఒక ఫెయిల్యూర్, మొత్తం తప్పు తందే అని అనుకుంటాడు. ఇంకా అలానే వాళ్ళిద్దరు ఒక పాత బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆ క్యూబ్స్ కోసం అని ఎదుగుతుంటారు. అండ్ వాయిడ్ కాస్త బాధపడుతున్నాడని చూసి బ్లాస్ట్ ఎందుకు అని అడుగుతాడు. దానికి వాయిడ్, నేనే దాని గురించి నీకు అడగాలి అని అంటాడు. అండ్ అప్పుడే ఒక బుద్ధ లాంటి స్టాచ్యూ సింగిల్ కంటితో వాయిడ్ ని చూస్తుంటుంది. అండ్ అది సడన్ గా డిస్ట్రాయ్ అయిపోయేసరికి స్టాచ్యూ నుంచి క్యూబ్ అయితే బయటకు వస్తుంది. అండ్ బ్లాస్ట్ వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుండగా వాయిడ్ కి అయితే ఆ క్యూబ్ టచ్ అవుతుంది. అండ్ అప్పుడే సడన్ గా వాయిడ్ అయితే లైక్ ఇల్యూషన్ వరల్డ్ లోకి వెళ్తాడు. టు బి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే నింజా విలేజ్ లోకి వెళ్తాడు అనమాట. అండ్ తను గాడ్ క్యూబ్ పైన అయితే ఉంటాడు. అండ్ తనతో పాటు ఇద్దరు ఉంటారు, వాళ్ళే లూనా అండ్ స్టైన్. వాళ్ళిద్దరు ఇంకా బతికే ఉండడాన్ని వాయిడ్ చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడు లూనా క్యూబ్ ని చేతిలో పట్టుకొని ఇలా అంటుంది, అన్నయ్య మేము సపరేట్ మిషన్ పైన వెళ్ళాము, అది నింజాగా ఉండడం కంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇంకా సైటమ్ అయితే ఇంకా డైమెన్షన్ బ్లేడ్ ని పట్టుకొని, నేను కార్డ్బోర్డ్ బాక్సెస్ ని కట్ చేసేందుకు ఆన్లైన్ నుంచి ఒక బ్లేడ్ ని తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు అక్కర్లేదులే అని అనుకుంటాడు. సో యా, అంతే అంతే వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.